కూల్ క్లైమేట్, మంచి వాతావరణం. ఇంటికి రాగానే ఏదో వేడిగా తినాలనిపించింది. దీనికి తోడు పిల్లలు కూడా వచ్చారా, స్టార్ట్ చేశా ఇంకా వెరైటీగా ఎగ్గుతో బజ్జీలు వేద్దామని ట్రై చేశాను. ఎగ్స్ అన్నీ ఉడికించుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండిలో బజ్జీల పిండితో అలా ఒక్కొక్క ఎగ్ తీసుకొని శనగపిండిలో ఒక్కొక్కటి ముంచి అలా వేగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తీస్తామా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అన్నింటినీ అలా చిన్న చిన్న ముక్కలుగా మరి ఉడికిన తర్వాత ఒక్కొక్కటి అట్లా కట్ చేసుకొని కొబ్బరితో తయారు చేసిన కారం పొడిని వేయించుకొని గార్నిష్గా ఎర్రగడ్డ టమోటా కట్ చేసి పైన కొత్తిమీర చల్లుకొని చూస్తుంటేనే నోరు ఊరిస్తుందండి. మీకు ఎలా ఉందో మరి కామెంట్ చేయండి. అలా సిద్ధం చేసి తీసుకెళ్తున్నాను పిల్లల దగ్గరికి. ఎలా ఉందో వాళ్ళే టేస్ట్ చూసి చెప్తారు. రండి నాతో పాటు మీరు కూడా, పిల్లలు ఏ విధంగా ఉందో చెప్తారు. తీసుకుంటున్నారు, తినండి పిల్లలు. ఎలా ఉంది? ఓకే, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.